తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మార్కాపురంను జిల్లాగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పట్టణంలో జరిగిన జిల్లా కృతజ్ఞతా సమావేశంలో ఎమ్మెల్యే నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల హామీ మేరకు సీఎం చంద్రబాబు మార్కాపురంను జిల్లాగా ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకున్నారని నాయకులు కొనియాడారు. ఎవరున్నారు మీతో నరికించుకోవడానికి సిద్ధంగా? అంటే మీరు నరికించుకోవడానికి మేమైనా చేతులుగా గాజులు వేసుకుంటున్నామా? అంటే మీరు మనుషులు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు వేపించుకుందాం అనుకుంటున్నారా? ఏంటి మీ నైజం అనేది అర్థం కావట్లేదు. ఈ రోజు కూడా పాపం మార్కాపురం మెడికల్ కాలేజీ ఆగిపోయింది. మేము ఇంత పొడిచినాం మనం తీరా చూస్తే 18% కట్టాల. ఈ రోజు ఆ ప్రాజెక్టు ఆ మెడికల్ కాలేజీ పూర్తి చేయించాలని నేను తిరుగుతా ఉన్నా. టెండర్లు వేస్తే నరుకుతామంటాం. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళు చేస్తారు. వాళ్ళు పిచ్చోడు అనాలా, పిచ్చోడి చేతిలో రాయిందనాలా, ఏమనాలో అర్థం కావడం. అయ్యా బాబు, మీకు గవర్నమెంట్ కాలేజీల మాదిరిగా ఓపీ ఫ్రీగా చూస్తాం, 25 లక్షల వరకు ఆపరేషన్లు ఫ్రీగా చేస్తాం, 1000 మందికి ఉద్యోగాలు ఇస్తాం, 33 సంవత్సరాల పాటు అత్యాధునికమైనటువంటి పరికరాలు తెచ్చి బ్రహ్మాండమైనటువంటి ఆపరేషన్లు అన్ని కూడా ఇక్కడే చేసి పెడతాం. మీరు 50 సీట్లు ఇస్తామన్నారు, మేము 65 సీట్లు ఉచితంగా మన పేద విద్యార్థులకు ఇస్తామని చెప్పి ఆ కాలేజీ వాళ్ళు మేము వస్తామంటే వాళ్ళని వైపిస్తాం. ఏం చేయాలి? ఏ రకంగా వీళ్ళను ప్రజలు నమ్ముతారు? ఏ రకంగా వీళ్ళని ప్రజలు విశ్వసిస్తారు? వీళ్ళు అభివృద్ధి కారకులా లేదంటే మార్కాపురం నాశన కారకులా అనేది కూడా మనం కూడా గమనించాలి. ఏది ఏమైనా మార్కాపురం అంటూ అభివృద్ధి ఆగదు. ఈ యొక్క ప్రాణం మీరందరూ పెట్టినటువంటి భిక్ష. మీ వల్ల, మీ ఆశీస్సుల వల్ల నాకు 2వ జన్మ వచ్చింది. ఈ జన్మను సార్థకం చేసుకోవడమే నాకున్నటువంటి ఏకైక లక్ష్యం. ఆ లక్ష్యంతోనే ఈరోజు ఒక్కొక్కటిగా పనిచేసుకుంటూ వస్తా ఉన్నా. ఈరోజు మీ అందరి దయతో మేమందరం కలిసి జిల్లా సాధించాం. మీ అందరి దయతో మేమందరం కలిసి రేపు వెలుగొండను సాధిస్తాం. మీ అందరి దయతో రేపు మన ప్రాంతానికి మంచి కంపెనీలు తీసుకొని వస్తాం. మీ అందరి దయతో మేమందరం కలిసి రేపు మన యువతకి ఉపాధి చూపిస్తాం. మన పట్టణంలో ప్రతి ఒక్కరికి ఈ యొక్క పట్టణంలోనే ఉపాధి దొరికేటువంటి అవకాశాలు తీసుకొని వస్తాం. ఆ భగవంతుడు నాకు 10 సంవత్సరాలు బతికే ఛాన్స్ ఇస్తే అప్పుడు చూడండి ఈ మార్కాపుని ఏ రకంగా చేసి చూపిస్తానో, ఏ రకంగా చేస్తానో అని మీ అందరికి సవినయంగా మాటిస్తూ. ఒంటరిగా ఉన్న వృద్ధురాల్ని బంధించి 10 తులాల బంగారు ఆభరణాలను ఎత్తికెళ్లిన 4 నిందితులను అరెస్టు చేసి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నామని విశాఖ క్రైమ్ డీసీపీ లతా మాధురి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం సమీప రామాయణపురం ప్రాంతానికి చెందిన నిర్మలా కుమారి భర్త గతంలోనే చనిపోయారు. కుమార్తె లిఖితతో కలిసి ఇంటి వద్దే టిఫిన్ దుకాణంతో జీవనం సాగిస్తుంది. నిర్మల అప్పుడప్పుడు ఆరిలోవ సమీప దారపాలెంలో అద్దె ఇంట్లో ఉంటున్న పెదనాన్న కొడుకు దుర్గాప్రసాద్ ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేది. అలా దుర్గాప్రసాద్ ఇంటి యజమాని వసంతతో పరిచయం పెంచుకుంది. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలపై కన్నేసింది. కుమార్తెతో పాటు తమ సొంత ఊరికి చెందిన అభిరామ్ మణిరత్నంతో కలిసి చోరీకి ప్రణాళిక సిద్ధం చేసింది. వారంతా ఈ నెల 13న విశాఖ వచ్చి అదే రోజు రాత్రి చోరీకి ప్రయత్నించి విఫలమయ్యారు. మరుసటి రోజు రాత్రి 10 గంటల సమయంలో తల్లి, కుమార్తె బయట కాపలా ఉన్నారు. యువకులు ఇద్దరూ లోపలికి వెళ్లి వృద్ధురాల్ని కట్టేసి ఆమె వద్ద ఉన్న సుమారు 10 తులాల బంగారు ఆభరణాలు, 8 తులాల వెండి ఆభరణాలను బలవంతంగా లాక్కుని పరారయ్యారు. కాసేపటికి తేరుకున్న వృద్ధురాలు ఆరిలోవ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి సొత్తు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో బంగారు తల్లి లేఅవుట్ దారపాలెం అక్కడ ఒక గ్రేవ్ రాబరీ కేసు రిపోర్ట్ అయ్యింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఒక వృద్ధురాలిని బెదిరించి ఆమె దగ్గర ఉన్న గోల్డ్ అండ్ సమ్ క్యాష్ కూడా దొంగిలించి రాబ్ చేయడం జరిగింది. ఆ కేసుని మేము సక్సెస్ఫుల్గా ద్వారకా క్రైమ్ పోలీస్ అండ్ సిసిఎస్ వాళ్ళు సక్సెస్ఫుల్గా ఛేదించి ఈరోజు మీకు డీటెయిల్స్ చెప్తున్నాము. ఇందులో మొత్తం 4 పార్టిసిపేట్ చేశారు. ఈ కేసుని చాలా టెక్నికల్గా మేము ఛేదించడం జరిగింది. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ చేసి సీన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ క్లూస్ అన్నీ కూడా కలెక్ట్ చేశాము. కంప్లైనెంట్ చెప్పిన పోలికలను బట్టి 2 పర్సన్స్ వచ్చి తను ఆ రోజు నైట్ అప్రాక్సిమేట్లీ 10 o'clock అట్లా తను లోపలికి వెళ్ళి గడియ పెట్టుకున్న తర్వాత లోపల ఆల్రెడీ పొంచి ఉన్న వాళ్ళు తన్ని కాళ్ళు చేతులు కట్టేసి
ఒక పిల్లోని కూడా ఆమె ముఖం మీద పెట్టి ఆమె స్మాదర్ చేయడానికి ట్రై చేసి ఆమె మెడలో ఉన్న గోల్డ్, బీరువాలో ఉన్న క్యాష్ ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అట్లాగే వాళ్ళ పోలికలు కూడా మాకు కొన్ని చెప్పింది ఆవిడ. వాళ్ళు మొత్తం కూడా మాస్క్స్ ఇవన్నీ పెట్టుకొని, గ్లౌస్ అన్నీ వేసుకొని వచ్చారు కాబట్టి ఆమె అంచనా మీద వాళ్ళు ఏజ్ కొన్ని పోలికలు చెప్పడం జరిగింది. దాన్ని మేము అక్కడి నుంచి ఆ రోజు నుంచి ఒక 10 daysలోనే మేము సక్సెస్ఫుల్గా వాళ్ళ ట్రయల్ ఫాలో అయ్యి వాళ్ళు ఎక్కడున్నారో అక్కడ వరకు వెళ్ళి మేము వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇందులో మొత్తం 4 అక్యూజ్డ్ ఉన్నారు. దీని అంతటిని కూడా ప్లాన్ చేసింది మాత్రం మెయిన్ A1 నెల్లి నిర్మలా కుమారి అని, ఈమె భీమవరం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. ఈమె కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒక క్యాంటీన్ నడుపుతూ ఉంటుంది. A2గా ఆమె కూతురు, ఎందుకంటే ఆమెకు కూడా నాలెడ్జ్ ఉంది. ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు. వాళ్ళ క్యాంటీన్లో పనిచేసిన 2 కుర్రాల్ని దీంట్లో వాళ్ళు A3, A4 నెల్లి భూపతి అభిరామ్, నల్లి మణిరత్నం అని వాళ్ళిద్దరిని ఇందులో వినియోగించి ఈ నేరం చేయడం జరిగింది. ఇందులో మొత్తం 10 తులాల బంగారం, 10,000 క్యాష్ పోవడం జరిగింది. అది మొత్తం 100% రికవరీ చేసి ఈరోజు 4 కూడా రిమాండ్కి పంపించడం జరిగింది. కంప్లీట్ 100% రికవరీ చేయడం జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్లలోని అపారెల్ పార్కును సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల నేత కార్మికులకు అన్యాయం జరుగుతోందని అన్నారు. అపారెల్ పార్కులో తమ హయాంలో వచ్చిన 2 పరిశ్రమలు మినహా ఇప్పటి వరకు కొత్తగా ఒక్క పరిశ్రమ కూడా రాలేదని ఆయన పేర్కొన్నారు. 25,000 మంది మహిళలకు ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో ఈ పార్కును ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. సంక్రాంతిలోపు వర్కర్ టు ఓనర్ పథకం లబ్దిదారులను ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో 10,000 మందితో నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను సిరిసిల్ల శాసనసభ్యుడిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా బీఆర్ఎస్ తరఫున, మీరు సంక్రాంతి లోపల ఈ వర్కర్ టు ఓనర్ అనే కార్యక్రమాన్ని వెంటనే, ఇప్పటికే 2 ఏళ్లు తాత్సారం చేసిండ్రు. మీరు 2 ఏళ్లు పూర్తి స్థాయిలో ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసినారు. ఇకనైనా మీ మొద్దు నిద్రల నుంచి బయటికి రండి. వెంటనే సంక్రాంతి లోపలే ఈ వర్కర్ టు ఓనర్ అనే పథకాన్ని స్టార్ట్ చేయాలి. దానికి తగిన మొత్తంలో పూర్తి స్థాయిలో పవర్ లూమ్ సబ్సిడీ మీద కొనడానికి గతంలో ఏ ప్రణాళికలు అయితే ప్రభుత్వం రూపొందించిందో దానికి అనుకూలంగా వచ్చే బడ్జెట్లో కూడా డబ్బులు పెట్టాలి. మీరు సంక్రాంతి లోపల లిస్టు ఫైనల్ చేసి ఆసాములకు గనక మీరు లెటర్లు కేటాయించకపోతే సంక్రాంతి తర్వాత వెంటనే మా పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్లలోని నేతన్నలందరినీ ఇక్కడికి తీసుకొచ్చి, నేత కార్మికుల్ని ఇక్కడ తీసుకొచ్చి, ఎవరి కోసమైతే కేసీఆర్ గారు ఇంత పెద్ద కార్యక్రమం తీసుకున్నారో దాన్ని నిర్వీర్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు, నేతన్నలకు వ్యతిరేకంగా చేస్తున్న ఈ విధానాలకు నిరసనగా ఒక మహాధర్నా కార్యక్రమాన్ని ఇక్కడే చేపడతాం. దాదాపు ఒక 10,000 మందితో మొత్తం సిరిసిల్ల పట్టణాన్ని కదిలించి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటాం. అపారెల్ పార్క్ కూడా ఇవాళ కొత్త పరిశ్రమ ఒక్కటి కూడా రాలేదు 2 ఏళ్లలో. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మేము తీసుకొచ్చిన 2, ఒకటి గ్రీన్ నీడిల్, రెండోది టెక్స్పోర్ట్. ఇవి తప్ప ఒక్క పరిశ్రమ కూడా కొత్తగా తెచ్చిన తెలివి కూడా వీళ్ళకి లేదు. దాంతోపాటు ఇక్కడ ఈ మొత్తం షెడ్లన్నింటినీ కూడా ఈ రకంగా నిర్వీర్యం అయిపోయే విధంగా, గాలికి, వానకు, ఎండకు, ప్రకృతికి ఇడిచిపెట్టి కనీసం మెయింటెనెన్స్ కూడా లేకుండా అధ్వాన పరిస్థితిలో వాళ్ళు ఏదైతే ఈ 400 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసే ప్రయత్నం చేస్తున్నారో వెంటనే ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి మేల్కొని ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. వెంటనే ఆసాముల లిస్టు తయారు చేసి పారదర్శకంగా మొత్తం మేమేదైతే 1,500 మందిని ఆసాములు చేయాలి కార్మికులు అనుకున్నామో ఆ విధంగా ఇక్కడున్న సంఘాలతో మాట్లాడి పారదర్శకంగా లిస్ట్ తయారు చేయాలి. లేకపోతే సంక్రాంతి లోపల ఈ కార్యక్రమం పూర్తి చేయకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తీసుకుంటాం. ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం. నేను శాసనసభలో కూడా ఈ అంశం మాట్లాడతాను, ప్రభుత్వాన్ని అడుగుతాను. కానీ ఇక్కడ ఉండే అధికారులు కూడా తక్షణమే స్పందించి కనీసం సాఫ్ సఫాయి కూడా చేస్తలేరు. ఇక్కడ చూస్తే మీరు ఇలా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిపోయే పరిస్థితి కనబడతా ఉన్నది. వెంటనే ఇక్కడ పారిశుద్ధ్యం చేయాలా, దాంతోపాటు లిస్టు ఫైనల్ చేయాలా, లేకపోతే బీఆర్ఎస్ ఊరుకోదు అనే మాట కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ, నేతన్నలందరూ ధైర్యంగా ఉండాలా. ఈ ప్రభుత్వం వచ్చినా కొన్ని ఇబ్బందులున్నాయి. మీకు సేట్లకు బిల్లులు వస్తలేవు, మీకు వర్క్ దొరుకుతలేదు, చాలా మంది మళ్ళా షోలాపూర్, భివాండి పోయే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ మేము గమనిస్తా ఉన్నాం. ధైర్యంగా ఉండండి, మళ్ళీ కేసీఆర్ గారు వస్తారు, మీకు న్యాయం జరుగుతుందనే మాట కూడా తెలియజేస్తూ, ప్రభుత్వం మాత్రం సంక్రాంతి లోపల ఈ లిస్టు ప్రకటించకపోతే వదిలిపెట్టమని చెప్పి కూడా మళ్ళొకసారి హెచ్చరిస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నెల్లూరు నగరంలో కాపు భవనం అదనపు అంతస్తు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి నారాయణ జూన్ 12 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని వెల్లడి.
కూటమి ప్రభుత్వంలో దేవుడు ఆలయాల మీద కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. మండిపడ్డ వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. సిరిసిల్లలోని అపరెల్ పార్కును సందర్శించిన కేటీఆర్. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలతో నేత కార్మికులకు అన్యాయం జరుగుతోందని ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.